బూర్జ్ ఖలీఫా నిర్మించినటువంటి ఎంఆర్ ప్రాపర్టీస్ అధినేత మహమ్మద్ అలబ్బర్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు? భారతీయులు కష్టం లేకుండా మా దేశ నిర్మాణం లేదు. ముఖ్యంగా మేము ఇంతవరకు ఎదిగామంటే భారతీయుల కష్టమే. నా కంపెనీలో భారతీయులు ఎక్కువగా తీసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణే కారణం. రాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు, ఆ పనిని చేసి పెడతారు, విసుక్కోరు అన్న విధంగా మాట్లాడుతున్నాడు. వాస్తవం ఇది. భారతీయులు బయట దేశాలు వెళ్ళినా లేదా బయట దేశాలకు చెందినటువంటి కంపెనీల్లో పనిచేసినా ఆ నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేస్తారు. ఎంతకొచ్చి మన దేశంలో పనిచేసినప్పుడు లేదా మన దేశానికి చెందినటువంటి కంపెనీల్లో పనిచేసినప్పుడే కొంచెం అటు ఇటు అవుతుంటుంది. కనీసం ఒక సిగ్నల్ దగ్గర క్రమశిక్షణ పాటించం. మనం ఎవరినో కాదు, మనమే పాటించం. మన దేశం వచ్చేసరికి ఆ క్రమశిక్షణ ఏమవుతుందో తెలియదు, ఇదేమవుతుందో తెలియదు. ముఖ్యంగా మన సివిలియన్స్కి మనకి ఆ యొక్క క్రమశిక్షణ లేదు. భారతదేశంలో మరి బయటి దేశాలు వెళ్తే ఆ విధంగా పాటించేటటువంటి మనం మన దేశానికి వచ్చేసరికి మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక విజిటింగ్ ప్లేస్కి వెళ్తే చెత్త విపరీతంగా వేసేస్తాం. ఒక బస్సులో చూసుకున్నట్లయితే చెత్త విపరీతంగా ఉంటుంది. ఒక సిగ్నల్ సరిగ్గా దాటం. కంపెనీలకి సమయానికి రాము. ఏమేనంటే ట్రాఫిక్ అంటాం. టీచర్స్ ఒక సమయానికి చాలామంది టీచర్స్ దీనికి రారు, కాలేజీలకి స్కూళ్ళకి రారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరు. అవినీతి. మరి బయట దేశాలకి ఎందుకంటే బయట దేశాల్లో కరెక్ట్గా స్పందించకపోయినా, చెప్పినప్పుడు పిలవకపోయినా ఉద్యోగం నుంచి పీకి పారేస్తారు, లేదనుకుంటే దేశం నుంచి తరిమేస్తారు. ఇది ఒక కారణం అయితే, మనలో స్వతహాగానే ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది, కానీ అది నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎక్కడైనా కఠినంగా పాటిస్తే మనం పాటిస్తాం, పాటించకపోతే మామూలుగానే మన డిఎన్ఏ ప్రకారం విచ్చలవిడిగా ఉంటాం. కానీ క్రమశిక్షణగా మారిపోయారు భారతీయులు. ఈ 100-200 సంవత్సరాల నుంచి మనం ఎలా తయారయ్యాం? అంతకుముందు మనకంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు దేశం ప్రపంచంలో ఎక్కడున్నారు చెప్పండి? మనకంటే పరిశుభ్రమైనటువంటి దేశం ఎక్కడుందో చెప్పండి? ఈ చెత్త వెధవలు వచ్చి పరిపాలించిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మన దేశం చండాలం అయిపోయింది. కానీ 1000 సంవత్సరాల క్రితం మనకంటే నాగరికత, మనకంటే క్రమశిక్షణ, మనకంటే సంపన్నమైనటువంటి దేశం ఏదీ లేదు.